మొట్టమొదటిగా కలలో దేవుని స్వరము విన్నది. ఈమెకున్నటువంటి మొట్టమొదటి మరి లక్షణం ఏంటంటే కలలో దేవుని స్వరము వినే లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ చూడండి. మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో, మరికొద్ది గడియల్లో యేసు ప్రభువుకి అన్యాయపు తీర్పు జరగబోతుంది. ఆయనను సిలువ వేయటానికి తన భర్త రెడీగా ఉన్నాడు. సిలువ వేయమని ఆజ్ఞాపించడానికి రెడీగా ఉన్నాడు. ఆ ప్రజలకు అప్పగించడానికి రెడీగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు తీర్చడానికి ఆ పిలాతు రెడీగా ఉన్నాడు. అదే టైం ముందు ఈమెకి ఒక కల వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కల వచ్చిందో ఆ కలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. దేవునికి స్తోత్రం, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చదవండి మాట చాలా జాగ్రత్తగా. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు, అంటే తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఇప్పుడు తీర్పు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఫైనల్ డెసిషన్ ఎలాంటి సందర్భంలో మరి ఆయన మరి తన భర్త అయినటువంటి పిలాతు మరి అన్యాయపు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు భార్య కేవలము కల మాత్రమే పొందుకున్నది. దేవునికి స్తోత్రం, కల మాత్రమే పొందుకున్నది. నిజంగా పిలాతు భార్యకి ఎప్పుడైనా యేసు ప్రభు చూసిందా? పిలాతు భార్య ఎప్పుడైనా యేసు ప్రభు చూసిందా? లేదు. ఎప్పుడైనా ఆయన స్వరం విన్నదా? లేదు. ఇంతకుముందు ఎప్పుడు వినలా. ఎప్పుడైనా బోధలు విన్నదా? వినలేదు. అంతేకాకుండా ఆయన చేసిన అద్భుతాలు ఎప్పుడైనా మరి చూసిందా? ఎప్పుడు కూడా ఆయన చేసిన అద్భుతాలు చూడలేదు. అంతేకాకుండా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి ఎంత గొప్పవాడని ఎవరు కూడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడని, ఇంత పరిశుద్ధుడని, ఇంత ఆశ్చర్యకరుడని, ఇంత ఆలోచనకర్తని, ఈ లోకానికి ఆయన రక్షకుడుగా వచ్చాడని ఏ ఒక్కరు కూడా మరి ఆ యొక్క రాణి స్థానంలో లేక గొప్ప అధికారం కలిగినటువంటి స్థానంలో ఉన్న పిలాతు భార్య దగ్గరికి వచ్చి చెప్పే ధైర్యం ఎవరు చేయరు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆ పిలాతు భార్య దగ్గరికి వెళ్ళి చెప్పే అంత ధైర్యం ఉంది ఎవరికైనా? యేసుక్రీస్తు గురించి లేదే, అది వినలేదు. కానీ ఎంత విశ్వాసం చూసారా, ఎంత నమ్మకం చూసారా, ఎంత పట్టుదల చూసారా, దేవుడు అంటే ఎంత భయం చూసారా. ఒకే ఒక కళ. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తు గురించి విని, ఎన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తు గురించి ఒకే రీతిలో వింటూ ఉన్నాం. ఎంతమంది చెప్తున్నారు, ఎన్ని వాక్యాలు వింటున్నామో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క కళ ఆమె యొక్క మనస్సును మార్చేసింది, ఆమె జీవితాన్ని మార్చేసింది, ఆమెకి ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక అధికారం కలిగినటువంటి ఆ యొక్క చక్రవర్తి భార్య ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు కోసం వార్త ప్రకటించలేదు, యేసుక్రీస్తు గురించి ఎవరు చెప్పలేదు. మరి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పడానికి ధైర్యం లేదు కనుక, ఎవరు చెప్పలేరు కనుక, ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు కనుక దేవుడే కళ ద్వారా వెళ్ళి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని అవకాశం. చాలా జాగ్రత్త. భర్త ఏమో చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, భార్య ఏమో కళ ఎప్పుడైతే కలకని దేవునికి భయపడి నీతిమంతుని జోలికి పోవద్దని ఒక లెటర్ పంపించడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట కలలో దేవుని స్వరము విన్నది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ భార్యగా పిలువబడుతున్నటువంటి, ఈ పిలాతు భార్యగా పిలువబడుతున్నటువంటి క్లౌదియ యేసయ్య దేవుడు కలలోకి వెళ్ళాడు. స్వరం వినబడుతూ ఉంది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నిజంగా ఈ పిలాతు భార్య ఉలుక్కు కూడా లేచి ఉంటుంది, భయపడిపోయి ఉంటుంది, చాలా కంగారు పడిపోయి ఉంటుంది. ఏంటి ఇటువంటి కళలు, ఇటువంటి కళ ఏ నాడు కూడా రాలేదు, ఎప్పుడు రాలేదు, ఏంటిది ఈ ఆశ్చర్యం ఏంటి? తీరా చూస్తే ఆ నీతిమంతుడు ఎదురుగా కనబడుతున్నాడు. ఎక్కడున్నాడు? ఆమె మరి ఆ అత్తపురంలో నుండి చూస్తుందేమో. ఈ పిలాతు రాజు ఆ యొక్క మందిరంలో, ఆ ప్రాంతంలో, ఆ బోన్లో యేసుక్రీస్తు ఉన్నాడు.
అంటే నీతిమంతుడు ఆయన జోలికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? దేవుని స్తోత్రం. ఆ నీతిమంతుల జోలికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? తన సొంత భర్త కదా, తన ప్రేమ పంచుకున్నటువంటి భర్త, తన యొక్క జీవితాన్ని పంచుకున్న భర్త. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భార్య ఆలోచిస్తుంది ఇటువంటి ఆలోచన? ఏ భార్యకు ఉంది ఇటువంటి ఆలోచన? నిజంగా చెప్పండి, ఈరోజు చాలా మంది వివాహం అయిన తర్వాత భార్యలుగా పిలువబడుతూ ఒక్క కలైనా మీరు దేవుని స్వరం, ఒక్క కలవైనా దేవుని స్వరం వినగలుగుతున్నారా? కలగంటున్నారా? ఈ రోజున చాలా మంది కళలు వస్తున్నాయి. ఎలాంటి కళలు వస్తున్నాయి కదా? ఎలాంటి కళలు వస్తున్నాయి? నీవు భయపడే కళలు, అంతే తప్ప నీవు భయపడి మంచి కార్యం కోసం ముందుకు వెళ్ళే కళలు కాదు. ఈ రోజు చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు మరి మనల్ని పాడు చేసే కళలే కదా. మన శరీరాన్ని, మన హృదయాన్ని, మన జీవితాన్ని పాడు చేసే కళలే వస్తాయి. కానీ హెచ్చరిక, గద్దింపు కలిగినటువంటి మరి జాగ్రత్త కలిగినటువంటి కళలు, దేవుని కూర్చుని కళలు ఈ రోజు ఎవరు కూడా మరి ఎటువంటి కళలు చూడలేదు. దేవుని స్తోత్రం. అందుకనే ఈ పిలాతు భార్యకు మొదటిగా కళలో దేవుని స్వరం వినది. తర్వాత నీతిమంతుల గూర్చి బాధపడిందంట. చూడండి ఏమంది? నీతిమంతుల గూర్చి బాధపడుతూ ఉందంట. దేవుని స్తోత్రం. అయ్యా, నా భర్తమైనటువంటి ఓ పిలాతు, ఈ ప్రొద్దునే నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈ నీతిమంతుల జోలికి పోవద్దు అనే మాట వినబడుతుంది, ఆ స్వరం వినబడుతుంది. ఆ స్వరం వినగానే నాకు చాలా బాధ కలిగింది. రెండో మాట ఏమిటి? బాధ కలిగింది. దేవునికి స్తోత్రం. ఎంత బాధపడిపోయిందో! ఏంట బాధ? అయ్యో, నా భర్త నీతిమంతుల జోలికి వెళ్తున్నాడా? ఇంతవరకు ఏ తీర్పు తీర్చాడో నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా మరి ఇటువంటి సేవ్ చేయాలని ఆలోచన ఎప్పుడు రాలేదు. ఆ యొక్క వ్యక్తిని, బోన్లో ఉన్న వ్యక్తిని కాపాడాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. నా భర్త ఆ వ్యక్తి జోలికి వెళ్ళొద్దు అని చెప్పే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎంతోమంది, ఎంతో మందికి తీర్పులు తీర్చేట భర్త, కానీ ఏనాడు కూడా ఇలా చెప్పాలి, ఆగయ్యా, వద్దయ్యా, వెళ్ళొద్దయ్యా అనే మాట నా జీవితంలో రాలేదు. ఇప్పుడేంటి, ఈ కళ చెప్పిన వెంటనే నా మనసు ఆగట్లేదు, కొంచెం కూడా నేను నిలబడలేకపోతున్నాను, నెమ్మది లేదు, ఏమాత్రం కూడా నేను ఆలస్యం చేయకూడదు అనుకుంటున్నానని ఆమె వెంటనే నీతిమంతుల గురించి బాధపడుతుంది. తనలో తను బాధపడిపోతుంది. అయ్యో, ఈ పరిశుద్ధుడు, ఈ రక్షకుడు, ఈ నీతిమంతుడు ఈ రోజు నాతో మాట్లాడుతుంటే నా భర్త పోయి ఆయన్నే చంపడానికి రెడీగా ఉన్నాడు, సిలువకు అప్పగించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే ఒక లెటర్, ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారం నా భర్త పంపించాలి అని అక్కడ ఉన్నటువంటి పనివాడితో, లేక అక్కడ ఉన్నటువంటి సైనికుడితో మరి అక్కడ ఒక లెటర్ పంపిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి మూడవ మాటగా మంచి భార్యగా ఉందంట. దేవునికి స్తోత్రం. మొదటిగా ఎలా ఉంది? కలలో దేవుని స్వరం విన్నదిగా కనబడుతూ ఉంది. రెండవది నీతిమంతుల గురించి బాధపడే లక్షణం కనబడుతుంది. మూడవది మంచి భార్యగా. మంచి భార్యగా ఎందుకుందో తెలుసా? ఆయన జోలికి వెళ్ళొద్దు అంటుంది. అంటే అతనేంటి? తన భర్తను సేవ చేస్తుంది. దేవుని స్తోత్రం. ఏ భార్య అయినా భర్త మంచిగా ఉండాలని కోరుకుంటారా, పాడైపోవాలని కోరుకుంటారా? చెప్పండి. మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఏ భార్య అయినా సరే తన భర్త ఎంత చెడ్డవాడైనా, లోకంలో తిరుగుతున్న వాడైనా, తనని ఇష్టపడనప్పటికీ కూడా, తనను ప్రేమించినప్పటికీ కూడా కదా, ఈ రోజున ఆ భార్య చాలా ప్రేమ కలిగి ఉంటుంది. ఈ రోజున పిలాతు భార్య, మరి పిలాతు ఎంత కఠినాత్ముడైనా, మంచివాడు కానప్పటికీ కూడా తన భర్త నీతిమంతుల జోలికి వెళ్తే శపించబడతాడు, శాపాన్ని తెచ్చుకుంటాడు, నరకపాత్రుడైపోతాడు. ఆ నీతిమంతుల జోలికి వెళ్ళొద్దైనా దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు అని మరి తన భర్త కోసం, చూసారా, ఒకటి తన భర్త కోసం, తన భర్తను కాపాడటం కోసం. ఈ రోజున చాలా మంది కుటుంబాలు ఈ రోజు ఏం చేస్తారు తెలుసా? భర్తలను బుక్ చేస్తారు. దేవుని స్తోత్రం కదండి. భర్తల్ని విడిచిపెట్టేస్తున్నారు, భర్తలు పట్టించుకోవట్లేదు, భర్తల విషయంలో సపోర్ట్ చేయట్లేదు, పక్కన నిలబడి నేనున్నాను అన్న ఒక మాట చెప్పట్లేదు. ఎవరన్నా బయట వ్యక్తులు వచ్చినప్పుడు నీ భర్త నీతిమంతుడైనప్పటికీ కూడా మరి సేవ్ చేసే లక్షణం చాలా మంది భార్యలు కలుగులేకపోతున్నారు. దేవుని స్తోత్రం.
ఎందుకు ఈ రోజున ఈ క్లౌదియ పిలాతు భార్య మాదిరి, ఈ రోజులో ఉండే భార్యలందరికీ పిలాతు భార్య మాదిరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తన భర్తను సేవ్ చేస్తూ ఉన్నది, తన భర్తను కాపాడుకుంటూ ఉన్నది. మంచి భార్య ఎప్పుడు కూడా తన భర్త సంతోషం కోరుకుంటారు. దేవుని స్తోత్రం. మంచి భార్య ఎప్పుడు కూడా గుడ్ వైఫ్. అంటూ మీరు అక్కడ చూడండి, మరి వైఫ్ అనే పదానికి మరి ఒక అర్థం చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే వైఫ్ డబ్ల్యూ అనగా రాసుకోండి, WIFE వైఫ్ అంటే మరి తెలుగులో భార్య అని అర్థం. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త అండి. ఈ రోజున చాలా మంది మరి భక్తులకు భార్యలు ఉన్నారు. అలాగే మరి సంఘము భార్యగా కనబడుతున్నది. సంఘము స్త్రీతో అనగా భార్యతో పోల్చబడింది. భర్త యేసు క్రీస్తు, భార్య సంఘము. అందుకనే సంఘముతో పోల్చబడిన భార్య ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు, ఎలా తయారు చేస్తాడో దేవుడు చెప్తున్నాడు. W అనగా రాసుకోండి, వండర్ఫుల్. W అనగా వండర్ఫుల్. దేవుడికి స్తోత్రం. తర్వాత I అనగా ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. F అనగా ఫర్, ఫర్ రాసుకోండి. F అనగా ఫర్. E అనగా ఎవర్, EVER ఎవర్. E అనగా EVER ఎవర్. అంటే ఓవరాల్ గా దీని అర్థం ఏంటంటే వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దీన్ని తెలుగులో మాట్లాడగలిగితే దేవుని చేత నిర్మించబడిన అద్భుతమైన పరికరము. ఎవరు? భార్య. దేవునికి స్తోత్రం. రాసుకోండి, దేవుని చేత నిర్మించబడిన అద్భుతమైన పరికరము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. ఈ రోజున స్త్రీ లేక భార్య ఎలాంటిదో తెలుసా? దేవుని చేత అద్భుతంగా నిర్మించబడినటువంటి భార్య పరికరం. అద్భుతంగా నిర్మించబడినటువంటి పరికరం. ఈ రోజున సంఘాల్లో, దేవుని మందిరంలో లేక మనం పనిచేసే చోట అనేకమైనటువంటి పరికరాలు ఉంటాయి. ఆ పరికరాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎలా తయారు చేయబడింది, ఎంత డిఫికల్ట్ గా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉంది, అసలు ఇది ఎవరు తయారు చేస్తారు ఈ పరికరాన్ని అని అడుగుతారు కదా. అలాగే ఈ రోజున భార్య ఎలాంటిదో తెలుసా? నిజంగా అద్భుతంగా తయారు చేయబడింది. దేవుని చేత అద్భుతంగా నిర్మించబడినటువంటి పరికరంతో సమానం అంటాడు. దేవుని స్తోత్రం. అందుకని చూడండి, పిలాతు భార్య ఎవరు? అద్భుతముగా దేవుని చేత నిర్మించబడిన పరికరముగా కనబడుతూ ఉంది. అందుకనే 4వ మాటగా ఈ ఏమని అర్థం చేసుకుంది తెలుసా? ఆయన నిర్దోషని అర్థం చేసుకుంది. 4వ మాటగా ఆయన నిర్దోషి అని అర్థం చేస్తుంది. ఎందుకు అర్థం చేస్తుంది చెప్పండి? ఉదయకాలం వచ్చిన దర్శనం ఏంటి అమ్మా? ఎందుకు ఉదయకాలము ఆమెకు వచ్చిన దర్శనం ఏంటి చెప్పండి? నీతిమంతుని. ఆ నీతిమంతుని. ఏ నీతిమంతుని? ఇప్పుడు ఈ ఎదురుగా కనబడుతున్నాడు నీతిమంతుని జోలిపో. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా భార్యగా మీ భర్తకి ఎప్పుడు చెప్పారా? ఏమండి అమాయకుల జోలికి వెళ్ళొద్దండి కదా, అన్యాయం చేయొద్దండి కదండి. ఏమంటే మీరు అన్యాయపు సంపాదన ఇంటికి తీసుకురావద్దండి అని ఎప్పుడైనా చెప్పారా? మూట కట్టుకుంటాము మనం. ఆలోచించాలి. ఈ రోజున పిలాతు భార్య వల్ల మీరు కూడా మంచి భార్యలు ఉన్నారు. పిలాతు భార్య వల్ల మంచి భార్యలుగా అంటే ఆయన నిర్దోషి అర్థం చేసుకునే భార్యలుగా. అంటే ఎవరు నిర్దోషి? దేవుడు నిర్దోషి అని అర్థం చేసుకున్నాడు. ఎందుకు? ఆయన నీతిమంతుడు కనుక ఆయన నిర్దోషి. ఏ పాపం చేయబడి నీతిమంతుడు. దేవుని స్తోత్రం. ఏ పాపం చేయబడి నీతిమంతుడు, ఏ అతిక్రమం చేయబడి నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే స్వరము వినబడుతుంది. ఆయన స్వరం వినగానే ఒక భయం పట్టుకుంది. ఆ భయము ఈమెలో దేవుణ్ణి నిర్దోషి అని అర్థం చేసుకునేటట్లు చేసింది. దేవుని స్తోత్రం. ఈ రోజున మీ భర్త ఎవరితోనో గొడవ పెట్టుకుంటున్నప్పుడు మీరు కూడా ఆ గొడవ పెట్టుకున్న వ్యక్తి ఎవరో మీరు అర్థం చేసుకోగలగాలి. దేవుని స్తోత్రం. అన్యాయంగా గొడవ పెట్టుకుంటున్నాడా? న్యాయంగానే మాట్లాడుతున్నాడా? అన్యాయంగా పెడుతున్నాడా? న్యాయంగానే మాట్లాడుతున్నాడా? అన్యాయంగా వాళ్ళు కొట్టాడా? లేకపోతే న్యాయంగానే
మాట్లాడుతున్నాడు అని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇష్టానుసారంగా మనం ఏం చేస్తూ ఉంటాం? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఏ విధంగా సపోర్ట్ చేయాలో యేసుక్రీస్తు లాంటి వాడైతే ఖచ్చితంగా అక్కడ సపోర్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడుతుంటే ఆయన నిర్దోషిని అర్థం చేసుకుందండి. ఎవరు? యేసు ప్రభు నిర్దోషి. పిలాతు అర్థం చేసుకోలేకపోయాడు కానీ ఎవరు అర్థం చేసుకున్నారు? నేను అంటాను, అక్కడ రోమా సైన్యం ఉంది, యూదయ జాతి అంటే యేసు క్రీస్తుని ఆ రోజుల్లో దేవుడుగా అంగీకరించని వ్యతిరేకమైనటువంటి దేవుని చేత మేళ్లు పొందుతున్న మానవులందరూ ఉన్నారు. వీళ్ళందరూ నోటంటే ఒకటే స్లోగన్ వచ్చింది. ఏంటది? యేసు క్రీస్తుని సిలువ వేయండి, ఆయన దోషి, ఆయన అవినీతిమంతుడు కదా, పన్ను చెల్లించమంటున్నాడు, దేవాలయం పడగొట్టి 3వ దినాన 3 రోజుల్లో కడతానంటున్నాడు. నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? పన్ను విషయంలో మరి దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి అంటే దేవునికి స్తోత్రం కదా. పన్ను కట్టే విషయంలో ఏం చేయాలంట? దేవునికి కట్టవలసింది దేవునికి కట్టండి, కైసరి కట్టవలసింది కైసరికి కట్టండి. మొత్తం కైసరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అని సమాన న్యాయపు మాటలు మాట్లాడితే ఆ రోజుల్లో వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు తెలుసా? పన్నులు కట్టొద్దు, ఆపేమంటున్నాడు అని వాళ్ళు తప్పు అర్థం చేసుకున్నారు. అదొకటి. రెండవది, దేవాలయాన్ని 3 దినముల్లో కడతానంటున్నాడు అని ఈ యొక్క బాహ్యంగా కనబడుతున్న దేవాలయం గురించి ఆలోచించారు. ఆయన చెప్పింది ఏ దేవాలయము? ఆత్మీయము, ఆయన దేహం అనే దేవాలయము. నేను చనిపోతాను, ఆయన 3వ దినం తిరిగి లేస్తాను, దయచేసి అర్థం చేసుకోమని చెప్పాడు. ఈ 2 విషయాల్లో వాళ్ళు పగ పెంచుకున్నారు, వ్యతిరేకంగా మాట్లాడారు. దేవాలయాన్ని పడగొట్టడం ఏంటి? ఇది అసాధ్యం కదా. రెండవది, పన్నులు ఆపేయడం ఏంటి? ఇంకెక్కడిచ్చారు అధికారం అని రకరకాలుగా ఆయన మీద నేరారోపణలు మోపుతున్నారు. దేవునికి స్తోత్రం. అందరి నోట ఒకే స్లోగన్ నిలబడుతుంది, ఆయన నేరస్తుడు, ఆయన దోషి. కానీ ఇంతమంది నోటంట అబద్ధపు మాటలు వినబడుతున్నాయి, కానీ సత్యమైన మాట ఒక్క ఆమె నోట వినబడుతుంది. ఆమె ఎవరంటే పిలాతు భార్య. ఏమి మాట? ఆయన నిర్దోషి. దేవుని స్తోత్రం. డైరెక్ట్ గా చెప్పలేదు కానీ కదా, డైరెక్ట్ గా ఆ యొక్క పిలాతు దగ్గరికి వచ్చి చెప్పలేదు, కానీ ఒక లెటర్ పంపించింది. ఆయన ఎవరు? నీతి మంత్రుడు. అంటే అర్థం ఏంటి? నిర్దోషి, ఏ పాపం చేయలేదు ఆయన. ఈ రోజున అన్ని తెలిసిన మనమే యేసు ప్రభు గురించి ఏదో డౌట్ ఉంటుంది. నిజంగా ఆయన దేవుడు అంటారా? నిజంగా ఆయన కార్యాలు చేస్తారంటారా? నిజంగా మాకు గొప్ప కార్యాలు చేస్తాడా? ఏదో డౌట్, అనుమానం ఉంటుంది. కానీ ఏ బాధలో లేదు, దేవుడి గురించి తెలియదు. ఒకే ఒక కళ ద్వారా ఎంత నమ్మిందో చూసారు, ఎంత నమ్మకంగా మాట్లాడుతూ చూసారు. అందుకని ఆయన నిర్దోషాన్ని అర్థం చేసుకుంది. ఐదవ మాట, మనస్సాక్షిని మోసం చేయలేదు. తనకున్న మనస్సాక్షిని మోసం చేయలేదు. ఈరోజు నేను చాలా మంది చూడండి, మనస్సాక్షి, నీకు మనస్సాక్షి ఉందా లేదంటారు. ఎందుకు కదా? ఈ రోజున మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అబద్ధాలు చెప్పరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మనస్సాక్షి ఉన్న వాళ్ళు అన్యాయం చేయరు. ఇప్పుడు మనస్సాక్షి ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ మనస్సాక్షి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు, పేతురు గారు మాట్లాడుతున్నారు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి సార్. అమ్మా అందరూ చూడండి, మీకు ఒక డౌట్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత చాలా మంది ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు పాపులుగా తీర్చబడ్డారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు రక్తము చేత వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. మరి ధర్మశాస్త్రము లేనప్పుడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. మరి ధర్మశాస్త్రానికి ముందు మరి అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు,
యాకోబు ఉన్నాడు. దేవుని స్తోత్రం కదా. అది కారణం. మరి అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా. మరి వీళ్ళందరూ దేని చేత తీర్పు తీర్చబడ్డారు? దేవుని చేత తీర్పు తీర్చబడ్డారు. కేవలం ధర్మశాస్త్రం లేదు, యేసుక్రీస్తు ఇచ్చిన విశ్వాసం లేదు. అంతకుముందు వాళ్ళు ఒకవేళ పరదేశుకు వెళ్ళాలి అంటే అబ్రహాము పరదేశంలో ఉన్నాడా లేదా? చెప్పండి. పరదేశంలో ఉన్నాడు అబ్రహాము లేదా? అన్నాడా? అన్నాడా? లాజరు ఎవరు ఉన్నా అనుకున్నాడు? పేద లాజరు ఎవరు ఉన్నా అనుకున్నాడు? అబ్రహాము. అబ్రహాము ఎక్కడున్నాడు? పరదేశంలో. అబ్రహాము యేసు రక్తము చేత కడగబడలేదు. మరి పరదేశం ఎలా వెళ్ళాడు? పరదేశం ఎలా వెళ్ళాడు? ఆ కాలంలో ఉన్నటువంటి ఆ భక్తులైన వారందరూ ఆ పరదేశం ఎలా వెళ్ళారు తెలుసా? కేవలం వాడు మనస్సాక్షి బట్టి. దేవుని స్తోత్రం. వాడు మనస్సాక్షి బట్టి తీర్పు తీర్చబడింది. వాడు మనస్సాక్షి ఎలా ఉందో దేవుడు చూచాడు. వాడు మంచి తనం ఎలా ఉందో, వాడు మనసులో ఏమని ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు బట్టే, మంచి క్రియలు బట్టే వాళ్ళు పరదేశంలో వెళ్ళారు. ప్రభుత్వ ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ రోజున యేసు ప్రభు రక్తములు కడగబడితేనే మనకు పరదేశంలో పనులు అన్నాం కదా. మరి అంతకుముందు యేసు రక్తం లేనప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఎలా వెళ్ళారు అంటే మనస్సాక్షి బట్టే. దేవుని స్తోత్రం. వాడి నీతి క్రియలను బట్టే, వాడు మంచి కార్యాలను బట్టే దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. అందుకునే మనస్సాక్షి. ఈ రోజున మీకు కూడా మనస్సాక్షి ఉంటారు. మీకు కనుక మనస్సాక్షి ఉంటే ఎక్కడైనా నిజమే మాట్లాడతారు. నిజంగా మనస్సాక్షి ఉంటే ఏం చేస్తాం? దేవుడి సన్నిధిలో నిజమే మాట్లాడతాం కదా. అందరి దగ్గర యథార్థంగా ఉంటాం. మనస్సాక్షి కొంతమంది ఉండరు, కఠినంగా ఉంటారు, స్వార్థంగా ఉంటారు, అన్యాయంగా ఉంటారు. కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఏంటిది అంత వడ్డీ? మీ మనస్సాక్షి ఉందా? అంటారు అంటారు. మీ ఎగ్జామ్ చెప్పడానికి చెప్తాను. మనస్సాక్షి ఉంటుంది ఏంటి? అన్నం తింటున్నావా అంటారు కదా. కొన్ని అంటారు ఏంటి అసలు అంత వడ్డీ? మనస్సాక్షి ఉందా? మనసు ఏమైనా ఆలోచిస్తుందా? ఆలోచించి మనస్సాక్షి ఒప్పుకుంటుందా? మనస్సాక్షి ఒప్పుకుంటుంది ఆలోచన చేయాలి. ఈ రోజున ఈయనకి మనస్సు గట్టి చేస్తుంది. ఎలాగైనా సరే ఆ యొక్క నీతిమంతుడు కాపాడాలి, ఆ నీతిమంతుడు కాపాడాలి, ప్లస్ తన భర్తను కూడా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ నీతిమంతుడు జోలిన భర్త లేకపోతే కాపాడబడతాడు. వెళ్ళాడా షాప్ పొందుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాపాడాలంటే ఎవరి చేతిలో చెప్పండి? పిలాతు భార్య. దేవుని స్తోత్రం. ప్రభుత్వ ప్రేమ దేవుడు బిడ్డలారా, అందుకు మీరు ఏమన్నటువంటి మనస్సాక్షిని మోసం చేయలేము. మనస్సాక్షిని మోసం చేయలేదన్న పిలాతు భార్య. ఆరో మాట, తాను తెలుసుకున్న సత్యాన్ని తాను తెలుసుకున్న సత్యాన్ని గురించి భర్తకు చెప్పింది. ఆరో మాట ఏంటి? తాను తెలుసుకున్న సత్యాన్ని గురించి భర్తకు చెప్పింది. ఏం తెలుసుకుంది సత్యం? అమ్మా ఏం తెలుసుకుంది? యేసయ్య నీతిమంతుడు. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదులకు రాజువా అని చెప్పినప్పుడు నీవన్నట్టే అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. పిలాతు నిజంగా ఎంత కఠినాత్ముడు తెలుసా? చాలా కఠినాత్ముడు. ఎప్పుడు వరకు కఠినాత్ముడు? ఎప్పుడు వరకు భయంకరమైనటువంటి మరి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఆ లెటర్ చదవనంత ముందు, ఆ చదవడానికి ముందు వరకు కూడా పిలాతు కఠినాత్ముడే. ఎప్పుడైతే భార్య పంపించిన లెటర్ చదివాడో పిలాతులో కూడా మనస్సు గర్జిస్తూ ఎలాగైనా యేసు ప్రభువును తప్పించాలని ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం కదా. పిలాతు ప్రయత్నం చేసాడు లేదా? బరబ్బను విడుదల చేసే విషయంలో కానీ కదా. ఎలాగైనా ప్రాణదాపులు కొట్టించండి అన్నాడు. సిలువకు మాత్రం అప్పగించడానికి ఇష్టపడతల్లా చాలా వరకు కూడా. చివరికి వారి యొక్క మాటలే, వారి కేకలే గెలిచాయి కనుక ఇక చేసేది లేక సిలువకు యేసు ప్రభువును అప్పగించాడు. కానీ నిజానికి భార్య కలలో చెప్పిన మాట ఈ యొక్క పిలాతుకు కూడా మామూలు మనసు కలగడానికి కొంచెమైనా ఆ మనసు కదలడానికి అవకాశం వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ రోజున కష్టాను తాను తెలుసుకున్న సత్యాన్ని గురించి భర్తకు చెప్పిందంట. ఈ రోజున న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం అంటే 6వ వచనం. సంసోను తల్లి మనోహ భార్య ఇక్కడ గొడ్డులాగా కనపడుతుంది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే
అక్కడ జాగ్రత్త. ఆమెతో ఎవరన్నారు? దేవుని దూత అక్కడ చెప్పింది కదా. ఆమెతో మాట్లాడింది, ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆమె సీక్రెట్ గా దాచుకోవట్లా. ఎవరు చెప్తుంది? ఆమెకు తెలిసిన సత్యం, ఆమెకు దేవుడు బయలుపరిచిన మాటలు ఎవరు చెప్తుంది? తన పెనిమిటి అయిన మనోహ తన భర్తకు చెప్తుంది. దేవుని స్తోత్రం కదా. అతని రూపము దేవదూత రూపమును పోలినదే, మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చినా నేను అడగలేదు. చూసారు అని చదువుకుంటే అసలు ఏ విషయం కూడా రాయట్లా. ఎవరు చెప్తుంది చెప్పండి అమ్మా? ఎవరు చెప్తుంది? భార్య. నిజంగా లోకంలో ఉన్నవన్నీ కూడా మనం దాచినా దాయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గురించి, సత్యాన్ని గురించి నీ భర్తకు చెప్తున్నావా? ఎప్పుడైనా నీ భర్త ఎన్నటికీ నువ్వు మారు మనసు పొందట్లేదంటే కారణం ఏంటి తెలుసా? పిలాతు భార్య వలె ఏం చేయాలంట? తాను తెలుసుకున్న సత్యాన్ని గురించి, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, రక్షకుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే శపించబడతావు, అయ్యా నీవు నా భర్తవు కనుక నిన్ను సేవ్ చేయడానికి ఈ మాటలు చెప్తున్నాను, నువ్వు నాకు కావాలి, నువ్వు బ్రతుకుండాలి అని ఈ మాటలు చెప్తున్నాను అని తన భర్తకు మరి ఏం చెప్పిందంట? సత్యాన్ని గురించి చెప్పింది. ఈ రోజున ఎప్పుడైనా, ఈ రోజు చెప్తాను, ఎప్పుడైనా మారు మనసు లేని నీ భర్తకు ఎప్పుడైనా నువ్వు బోధించావా? ఇంటికి వెళ్ళిన తర్వాత బోధించాలి చెప్పండి. ఎప్పుడైనా మారు మనసు లేని భర్తలు ఉంటారు కొంతమంది, దేవుని సన్నిధికి రెగ్యులర్ గా రాలేకపోతుంటారు, బాప్టిస్ట్ ఇంకా తీసుకోలేనాడు, ఇంకా బాప్టిస్ట్ తీసుకున్న బలైన కూడా రాలేనాడు. వీళ్ళందరికీ ఏమని బోధించాలంట? యేసు క్రీస్తే నిజమైన దేవుడు, ఆయన మరి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన గొప్ప దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పాలి. ఈ మాటలు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఈ మాటలు పాస్టర్ గారు చెప్తున్నాడు, నేనెందుకు చెప్పాలి అనుకుంటారు. పాస్టర్ గారు చెప్తారు కదా, లేకపోతే ఎవరో వచ్చి చెప్తారు. ఈ రోజు ఎవరు బోధించాలి తెలుసా? భర్తకి భార్య బోధించాలి. దేవుడు స్తోత్రం. అవిశ్వాస అయిన భర్తకు బోధించడము, విశ్వాస అయిన భార్య బోధించాలి. ఈ రోజున పిలాతు భార్య ఏం చేసింది? సత్యాన్ని గురించి తన భర్తకు చెప్పింది. దేవుని మహిమ కలుగును గాక. మనోహ భార్య దేవుడిచ్చిన ఆ గర్భఫలాన్ని గురించి తన భర్తకు చెప్పింది. దేవుని స్తోత్రం. ఈ రోజున దైవికమైన కార్యములు, సత్యమైన కార్యములు ఏది జరిగినా మీ భర్తలతో పంచుకోండి, మీ భర్తలకు చెప్పండి, ఏది దాయద్దు. ఇలా దాయడం వల్ల చాలా అందాలు ఏర్పడుతున్నాయి, చాలా గొడవలు ఏర్పడుతున్నాయి కదా. సీక్రెట్లు మెయింటైన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే పిలాతు భార్య సత్యాన్ని దాచిపెట్టలేదు. ఆఖరి 7వ మాట, తన భర్త అన్యాయపు తీర్పులో పాలు పొందకుండా ఉండునట్లు ఉపదేశం పంపిందంట. రాసుకోండి. తన భర్త అన్యాయపు తీర్పులో పాలు పొందకుండా ఉండునట్లు ఉపదేశం పంపింది. అంటే ఆ లెటర్ పంపింది, ఉపదేశం పంపింది. అయ్యా నువ్వు అన్యాయంగా తీర్పు తీస్తావేమో, జాగ్రత్తగా మాట్లాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, నీతిమంతుడు. ప్రభుత్వం అన్యాయపు తీర్పులో పాలు పొందితే పిలాతు గది ఏమైపోతుందంటే క్షమించబడుతుంది. చరిత్ర ఏం చెప్తుంది తెలుసా? చరిత్ర ఏం చెప్తుంది తెలుసా? యేసు క్రీస్తునంట సిలువకు అప్పగించేసారు కదా పిలాతు, ప్రజలకి అప్పగించేసారు కదా. చూడండి అక్కడ 27-24 చూడండి. మత్తయి సువార్త 27-24. పిలాతు ఏమంటాడు? అల్లరి ఎక్కువచ్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని. అంటే అర్థమేంటి? ప్రయత్నం చేస్తారంటే కదా. ఎవరి మాట బట్టి? అమ్మా ఎవరి మాట బట్టి? మంచి గురించి ప్రతి భర్త వెనక భార్య ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి భర్త పక్కన భార్య ఉండాలి. మీ భర్తలను మీరే ధైర్యం. మీరు లేకపోతే ఆయన ముందుకు వెళ్ళలేడు. ఇది సత్యం, ప్రపంచంలో జరుగుతున్నది. చాలా జాగ్రత్త. మాట సహకారం కదా, ఒక ఆలోచన, ఒక ధైర్యం. ఈ రోజున భర్తకు తోడు భార్య. అలాగే పిలాతుకు
తోడుగా పిలాతు పక్కన నిలబడకపోయినప్పటికీ కూడా ఆ మాటను పంపించినటువంటి గొప్ప యోధురాలు ఈ పిలాతు భార్య. చూడండి, ఆ మాటను బట్టి ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు, మరొక విషయంలో ప్రయత్నం చేస్తాడు. అలాగే కొరడాలు కొట్టించండి, ఫస్ట్ సిలువ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళందరూ సిలువ ఏమంటారు? కొరడాలు కొట్టించండి, 39 కొరడాలు దెబ్బలు. ఇది కూడా సరిపోదన్నారు వాళ్ళు. అక్కడ కూడా తప్పించినట్టే చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమన్నాడు, నువ్వేమన్నా మాట్లాడవయ్యా, నువ్వేమన్నా మాట్లాడితే మేము విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది అంటాడు. అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం భార్య మాట దేవుని మాటగా భావించి ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. ప్రయోజనమేమీ లేదంట. నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుగుకుని, చూసారా అంటే అక్కడ నీతిమంతుని రక్తం రాయబడిందంటే ఆ లెటర్ చదివినట్టే కదా, భార్య మాటలు విన్నట్టే కదా, భార్యకు వచ్చిన ఆ కళలో ఉన్న ఆ మాటకు భయపడినట్టే కదా. భయపడ్డాడు. చూడండి, ఆ నీతిమంతుని రక్తం చూసి నేను నిరపరాధిని మీరే చూస్తున్నాడని అంటే చూసారా, ఇక చేసేది లేక అయ్యో నా భార్య ఎంత ప్రయత్నం చేస్తుందో. నేనేమో ఇప్పుడు ఏ చక్రవర్తి అయినా తీర్పు తీరుస్తున్నప్పుడు తన ఇంట్లో వాళ్ళు కానీ, భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ మధ్యలో వచ్చి అయ్యా నువ్వు ఇలా చెయ్యొద్దు అని అధికారం ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. ఎవ్వరు మధ్యలోకి రావడానికి లేదు. కానీ పిలాతు తన భార్య మాటలు ఏదో ప్రభావం ఉంది అని అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, నాకు ఫలితం లేదు. చివరికి ఏం చేస్తాడో తెలుసా? తన పదవి కోసం, తన పరువు కోసం, తన పేరు ప్రఖ్యాతుల కోసం ఇక చేసేది లేక ఏం చేస్తాడంట? తన భార్య చెప్పిన మాటకు భయపడుతూ చేతులు పడుతున్నాడు. ఇంకొకటి ఇక చేసేది లేక వదిలేశాడు, గచ్చంతం లేక వదిలేశాడు. ఎవరు వదిలేశాడు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు తీర్పు తీర్చింది ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు క్రీస్తు సిలువ వేయండి అని తీర్పు తీర్చింది ఎవరు? ప్రజలే. ఎవరు తీర్చినట్టు లేక ఈయనేం చేయడు, ప్రయోజనం లేదు ఈయన వల్ల. అంటే ఈయన ఉన్నా ఉంటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు న్యాయం జరగలేదు. అందుకు నేను ఏం చేశాడు? వదిలి చేసుకున్నాడు. చాలా మంది చేతులు కడుక్కుని చేతులు దులిపేసుకుంటారు. ఇక నాకేం లేదు, నాకు సంబంధం లేదు, ఎవరు ఎలా పోతే నాకేంటి అని చేతులు కడిగేసుకుని దులిపేసుకుని పక్కన తప్పించుకునే వాళ్ళు ఎంతమంది లేదు? దారట పోయేది నాకు కాలుకి తగిలించుకున్నట్టు ఎందుకు వచ్చిన గొడవ? నాకు అవసరమా? ఎవడెక్కడ వస్తే నాకెందుకు? ఎవరెలా కొట్టుకుంటే నాకెందుకు? ఎవరేం బాధపడితే నాకెందుకు? నాకు సంబంధం లేదు. పైగా ఏం చెప్తాం? ఎవరంటే సంఘం అంటే ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవాలి. సంఘం అంటే ఒకరి బాధలు ఒకరు పాల్పంచుకోవాలి. సేవకుడు అంటే కష్టాల్లో ఉన్న వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నించాలి, కోసం ప్రార్థన చేయాలి అని చెప్పిన మనమే కొన్ని ప్రాణం మీద వచ్చేటప్పుడు ఏమంటాం? మీరెవరో నాకు, మీతో నాకు ఏ సంబంధం లేదు ఎప్పుడు కదా. ఈ రోజున పిలాతు వలె చేతులు కడిగేసుకుని వదిలించుకున్న వారు అందరూ ఉన్నారు, నాకు సంబంధం లేదు. అదే లాభకరమైనదిగా, ఏ కీడు లేకుండా, ఏ సమస్య లేకుండా ఉంటే ఏమంటే నీతో నేనున్నా, ఏం భయపడవద్దు అంట. అదే ప్రాణం మీదకి వచ్చిందంటే మీరెవరో ఆవిడెవరో నాకు తెలియదయ్యా, ఏ సంబంధం లేని నన్ను అడుగుతున్నారండి అంట. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులు మనం అలా అనేవారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఈ రోజున పిలాతు వల్ల చేతులు కడుక్కుని తప్పించుకుంటారు, నాకు సంబంధం లేదనుకుంటారు. దేవుడు ఈ రోజున మనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలో మనం పొద్దున ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు నమ్ముకున్నావు అంటే, అవును చంపుతావా? చంపే, నేను నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తా, దేవుని మాటలు వింటా, నేను మాత్రం చంపుతావా? చంపే అని ధైర్యంగా మాట్లాడేవారు ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే 7 పాయింట్లు చెప్పారు. ఈరోజు పిలాతు భార్య క్లౌదియాలో ఉన్నటువంటి లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ఏంటి? కళలో దేవుని స్వరము వినే లక్షణం. ఎందుకంటే దైవికమైన కళలు కనాలి. రెండవది నీతిమంతుల గురించి బాధపడే లక్షణం.
మూడవది మనిషి భార్యగా తన భర్తను సేవ్ చేసే లక్షణం. నాలుగవది ఆయన నిర్దోషని అర్థం చేసుకునే లక్షణం. ఐదవది మనస్సాక్షిని మోసం చేయలేదు, ఉన్నతులను మాట్లాడుతుంది. ఆరవది తాను తెలుసుకున్న సత్యాన్ని గురించి భర్తకు చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు చెప్పండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయితో తర్వాత చెప్పండి, నీ భర్త అవిశ్వాసం ఉంటే నీవే మార్చుకోవాలని చెప్పండి. ఏ తల్లి కూడా తన బిడ్డలకి ఇలాగే చెప్పాలి. ఆపురానికి వెళ్ళినా తన బిడ్డలకి ఇలాగే చెప్పాలి, అమ్మా నువ్వే సర్దుకోవాలి, భర్త నువ్వే మార్చుకోవాలి, ఎవరు వచ్చి మార్చరు, నువ్వే నీ చేతిలో ఉండదు. చాలా మంది ఏమంటారు కదా, మాస్టర్ గారు చెప్తాడు లేండి, దేవుని మందిరానికి వస్తే మారిపోతారులేండి, నాకు వాక్యాలంటే మారిపోతారు, ఇవన్నీ చెప్తారు. కానీ మనం చెప్పేది ఏం చెప్పరు. భార్యలుగా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు నేను అంటానమ్మా ప్రార్థనకి రావట్లేదు కదా, నీ భర్త రమ్మానండమ్మా అంటే మీరు ఏం చేస్తావు నాకు చెప్తున్నారు లేదా తెలియదు. కానీ విసుగుపోయినా పర్లా, మిమ్మల్ని తిట్టినా పర్లా, ఏమని అనుకున్నా పర్లా, మీరు ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఏదో ఒక దినాన దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకనే తాను తెలుసుకున్న సత్యాన్ని గురించి భర్తకు చెప్పింది. తన భర్త అన్యాయపు తీర్పులో పాలు పొందకుండా ఉండనట్లు నేను అంటాను, ఈ రోజున మీ భర్త, మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబం అందరూ కూడా నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే మీకు తెలిసిన సత్యాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, మీ ఇరుగు పొరుగు వారికి చెప్పండి. నవ్వుతూ మీ ఎదురుగా కనబడతారే వాళ్ళు అగ్గురు, వారి లోకపరంగా నవ్వుతున్నారు. ఏడ్చే రోజులు రాబోతున్నాయి, నశించిపోయే రోజులు రాబోతున్నాయి. వాళ్ళందరికీ స్వార్థ చెప్పండి, తెలియచేయండి. వాళ్ళని కూడా అగ్ని నుంచి బయటకు అందరూ రాగండి. మీరు పనిచేస్తుంట కొన్ని మాటలు చెప్పండి, మేము రక్షించబడ్డాం, మీరు కూడా రక్షించబడండి అని దేవుని మాటల చేత మీరు వారిని ప్రేరేపణ కలిగి దేవుళ్ళు నడిపించాడు. అందుకనే ఈరోజు క్లౌదియా ప్రొక్యులా అనే పిలాతు భార్య గురించి 7 మాటలు నేర్చుకున్నాం. నిజంగా వీటి గురించి చాలా రెఫరెన్స్ చెప్పుకోవచ్చు, కానీ సమయము లేదు, చెప్పడానికి కూడా ఇది సందర్భం కాదు. కాబట్టి పిలాతు భార్య వారి రోజున ఎలా ఉంటారు, భార్యలు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే తన భర్తను సేవ్ చేసుకుంటారు. తర్వాత యేసుక్రీస్తుని నిర్దోషిగా పెంచబడ్డారు. యేసుక్రీస్తుని కాపాడలేకపోయింది. తర్వాత తన భర్తను కూడా ఆ శాపం నుండి చరిత్ర ఏం చెప్తారు తెలుసా? పిలాతు అంట యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పిలాతు పిచ్చి పట్టి చచ్చిపోయాడు. చరిత్ర చెప్తున్నమాట. మరి పిలాతు భార్య ఏం చేసింది? తన భర్త అలా చనిపోతే పిచ్చి పడి చనిపోయాక ఇంకా డైరెక్ట్ అయిపోదు. తన భార్య ఎలా కాదు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని ఆనాడు కన్న కళ తన జీవితంలో నెరవేర్చుకుంది. సొంత రక్షకుని అంగీకరించింది, దేవుని యొక్క పరిచయం చేసింది కదా. చక్కగా ఆయన పిలుపతుకుని వెళ్ళింది. ఆమె నడిచిన మార్గం వేరు, తన భర్త నడుచుకున్న మార్గం వేరు. ఇది చరిత్ర బైబిల్లో ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని వెళ్ళారా, పిలాతు భార్య యొక్క జీవితం ఆ విధంగా ముగిస్తుంది. ఈ రోజున ఓ భార్యలారా ఎలా ఉన్నారు, బైబిల్ ఏం చెప్తుందో ఆలోచన చేయండి. మీ భర్తలకు సపోర్ట్గా ఉండండి. ఎంత చెడ్డవాడైనా భర్తను ప్రేమించండి. దేవుని స్తోత్రం. అలా ప్రేమించినప్పుడు మీరు నిజమైన భార్యలు ఉంటారు. మరి పిలాతు భార్య వారి ఎప్పుడు కూడా కాపాడిన ఆలోచన కలుగుతుంది. అటువంటి ధన్యత దేవుడు మా అందరికీ దయచేయడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం.